మామిడికాయ ముక్కలు వేసుకోవచ్చు, మామిడికాయ ముక్కలు వేయకుండా పెట్టచ్చు. అల్లం చట్నీ పెట్టినా. ఫస్ట్ అల్లము ఎల్లిగడ్డ మిక్సీ పట్టి స్టవ్ వెలిగించి పోపు చేసుకున్న ఆవాలు, జీలకర్ర, పప్పు, శనగపప్పు, కరివేపాకు, పసుపు వేసి అల్లం ఎల్లిగడ్డ వేసి బాగా ఉడికించి నూనె పావు కిలోకి ఎక్కువ పోసినండి. ఇది హాఫ్ కేజీ ఉన్నది. హాఫ్ కేజీ తక్కువ నూనె, పావు కిలోకి ఎక్కువ నూనె పోసిన. పోపు బాగా ఉడికిస్తే నూనె అంతా నూనె మీదకి తెలుతుంది, నీరంతా తగ్గిపోతుంది. తగ్గిపోయాక దించి స్టవ్ ఆఫ్ చేసి దించి చల్లారిపాలి. చల్లారినాక అల్లం ఎల్లిగడ్డ ఘాటు ఉంటుంది కాబట్టి ఈ గంటెడు కారము, గంటెడు ఉప్పు, కొంచెం టీ చెంచాలు మెంతం పిండి వేయించింది, జీలకర్ర పిండి వేయించింది చెంచాడు, 2 జీలకర్ర మెంతుల పొడి 3 చెంచాలు అవుతుందండి. ఉప్పు, కారం, పసుపు వేసుకొని అన్నీ కలగలుపుకొని ఈ చల్లారినాక అల్లం ఎల్లిగడ్డ కలగలిపిన. ఈ ఊరితే బాగుంటుందండి టేస్ట్. అల్లం ఎల్లిగడ్డ చట్నీ, అల్లం చట్నీ చాలా బాగుంటుంది, ఒంటికి మంచిది, ఆరోగ్యానికి. చూసే వాళ్ళందరికీ థ్యాంక్స్ అండి.